బిలియాము ఏమైపోయాడో తెలుసా? డబ్బులకు అమ్ముడైపోయాడు, సంపాదనకి అమ్ముడైపోయాడు. దేవుని సేవకుడే, దేవుని బిడ్డగా నీవు బ్రతుకుతున్నావు. యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సిలువ మీదకు వెళ్ళాడు. తల్లి తన విలువైన రక్తం అంతా నీ కొరకు దారమోశాడు. ఆయన నీ కొరకు ఎంత శ్రమను అనుభవించాడో, నీ కొరకు ఎన్ని గాయములు ఆయన శరీరం మీద కనబడుతున్నావో ఒక్కసారి యేసు వైపు చూడు. ఆయన తల మీద నిండా గాయాలే, తల మీద ముండ్ల పొద పెట్టబడిన వాడుగా ఆయన ముండ్ల పొదను తగిలించి ఆయన తల మీద అనేక మంది కొడుతూ ఉంటే, ఆ మేకుల వలె ఉన్న 3 అంగుళాలు కంటే బలముగా ఉన్నటువంటి ఆ మేకులు ఒక్కొక్కటి తలలోనికి దిగిపోతుంటే, ఆ తలలో భాగములోని రక్తమంతా కారిపోతూ ఉంది. ఆ రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచిన దేవుడు నిన్ను కొన్నాడు తల్లి. ఆ రక్తం ఇచ్చేసి నిన్ను సంపాదించుకున్నాడు. నీవు ఆయన బిడ్డవో, నీవు ఆయన కుమారువో, నీవు ఆయన కుమార్తెవో. ఆయన శరీరము దేహమంతా కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తన దేహాన్ని చీల్చివేశాయి. ఇది చేసింది నిన్ను బాగు చేయడానికి, నీ వీపు మీద నీవు చేసిన పాపానికి, అతిక్రమాలకి, నీ అవిధేయతకు, నీ దేహానికి తగలవలసిన దెబ్బలు ఇదిగో నీ కొరకై ఆయన కల్వరి కొండ మీద యేసయ్య తన వీపు మీద కొరడాలతో కొట్టించుకున్నాడు. తన చేతులలో 2 చేతుల మీద మేకులు దిగగొట్టబడ్డాయి. దయనందని జీవితంగా మారిపోయింది దేవుని బిడ్డ. నీ కొరకు ప్రభు చేసిన కార్యమేమిటో నీకు అర్థమైపోవునట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో ప్రభువుని పాదాలు పట్టుకుని ఏడుస్తావు. ప్రభువా, నా కొరకు ఇంత త్యాగం చేసావా? నా కొరకు నీవు చేసి ఉండకపోతే అయ్యా నేను శాపగ్రస్తుడనైపోదునయ్యా. నా ఇంటి నిండా శాపమే, నా బ్రతుకు నిండా శాపమే, నా కుటుంబం నిండా శాపమే, నా జీవితం అంతా అడుగడుగున నాశనకరమైన పరిస్థితులు, చివరికి నిత్య నరకము తప్పేది కాదయ్యా. నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ బిడ్డగా చేశావు. కొన్నిసార్లు మందిరానికి రావడానికి నిర్లక్ష్యము, నీకు మందిరానికి రావడానికే నిర్లక్ష్యమైతే, ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యమైతే, దేవుని కొరకు బ్రతకడానికి అజాగ్రత్తగా అయితే, దేవుడు నిన్ను దీవించాలా? దేవుడు నీ కొరకే గొప్ప ఆశీర్వాదాలు ఈరోజు నీ కొరకు సిద్ధముగా ఉంచాడు తల్లి. పరలోక మహిమను విడిచిపెట్టిన వాడు దిగువచ్చిన యేసయ్య నిన్ను రక్షించడానికి అదుగదుగో ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. యేసు వైపు చూడు. పశ్చాత్తాపం లేదా? కన్నీరు రావటం లేదా? నీ హృదయము కఠిన పరుచుకుంటున్నావా తల్లి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, కన్నీటితో ఒక నిమిషం మనమందరము కూడా పాట పాడుతూ, సిలువలో, అఘోరమైన సిలువలో నీ కొరకు వేలాడుతున్నాడు నా యేసయ్య. కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, సిలువలో అఘోర కల్వరిలో యేసయ్యా, నీవు నా కొరకు ఎంత శ్రమ అనుభవించావు. నిలువల్ల గాయములు చేయబడిన వాడువు నీవయ్యా. నా పాపములన్నీ భరించి ఉన్నావు అయ్యా. నా దోషములన్నీ నీ తల మీద పెట్టుకుని మోసావయ్యా. అయ్యో, ఎంత ఘోరమైన పాపములను భరించిన వాడు. నీ పాపము
నీ పితరులు చేసిన పాపము నీవు ప్రతిరోజు నీ పిల్లలు నీ కుటుంబము చేస్తున్న పాపానికి ప్రతిగా ఆయన సిలువలో ఉన్నాడమ్మా. ఆయన సిలువ మీదకి వెళ్ళాడు తల్లి. ఆయన సిలువలో వ్రాలాడుతున్నాడు నీ కొరకు. నిలువల్ల గాయాలే అదిగో ఆయన చూడలేని వారిగా మారిపోయాడు. ఆయన ముఖము నిండా రక్తము కారిపోతా ఉంది. ఆయన తలలో ఉండి కారిపోతున్నది రక్తం అంతా. ఒక పశ్చాత్తాప హృదయముతో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరుతో ప్రభువా నన్ను క్షమించు. తెలిసి తెలిసి చేస్తున్న పాపాలు క్షమించబడుతున్నాయా? తెలియక చేస్తే క్షమించబడతామయ్యా. తెలిసి కూడా చేస్తున్నామంటే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి. అనేక సార్లు తెలిసి చేస్తున్నావు, నీవు ఎరిగి పాపము చేస్తున్నావు. దేవుని సన్నిధంటే తెలుసు నీకు, దేవుడితో సహవాసము చేయటము తెలుసు. నాకెందుకు అనుకుంటున్నావా? ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా ఆయన మోయలేక మోస్తూ ఉన్నాడు తల్లి. కరడాలు చెల్లెను చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరాంబుదారలే. ఆయన దేహమంతా తడిపెను రక్తమంతా కారిపోతుంది. అదే రక్తముతో నిన్ను కడుగుతూ ఉన్నాడు తల్లి. అదే రక్తముతో నిన్ను పరిశుద్ధపరచడానికి తన రక్తమంతా దారబోసాడు సిలువలో. ఆయన ఎంత రక్తము నీ కొరకు కారవేశాడో తెలుసా? ఆయన రక్తం దారదారులుగా ఒక ప్రవాహము వలె ఆయన నీ కొరకు రక్తము దారబోసి వెళ్ళిపోయాడు తల్లి. ఆ రక్తములో నన్ను కడుగు నాయనా, ఆ రక్తములో నన్ను కడుగు ప్రభువా. ఆ రక్తములో ప్రతిరోజు నేను కడగబడుతుండాలయ్యా. ఈ రోజు కూడా నన్ను పరిశుద్ధపరిచినైనా పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రభు శరీరమును తీసుకో. ప్రభు రక్తములో పాలు పొందు. పశ్చాత్తాపడు. నీవెక్కడ దేవునికి దూరం అయిపోయావు? నీ మాటల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావా? నీ ఆలోచనల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావా? నీవు చేస్తున్న అతిక్రమాలు బట్టి దేవునికి దూరం అయిపోయావా? ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నావో తల్లి సహోదరా, నీ దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. దేవుడు నిన్ను కనికరించే సమయము. దేవుడు నిన్ను పశ్చాత్తాపడినప్పుడు, నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు, నీవు ఏడుస్తూ ప్రభువా అని పాదాలు పెట్టుకున్నప్పుడు ఆయన నిన్ను కనికరిస్తాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను పవిత్రపరచాలని, నిన్ను పరిశుద్ధంగా బ్రతికించాలని, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చేయాలని హింసించి నీవు కాచిన రక్తధారలే నా రక్షణ. అయ్యా నీవు కాచిన రక్తమయ్యా, నేను రక్షించబడ్డానికి గల కారణము నీవు రక్తము కార్చి ఉండకపోతే, నీవు నా కొరకు రక్తము కార్చి ఉండకపోతే నా జీవితం ఏమైపోవునో తెలియదయ్యా. నా బ్రతుకు ఇలా ఉండేది కాదయ్యా. పశ్చాత్తాపం ఉందా? కన్నీరు ఉందా? ప్రభు పాదాలు పట్టుకునే అనుభవం ఉందా సహోదరుడా? ప్రభు పాదాలు పట్టుకో. నీ యవ్వన కాలాన్ని, దేవుని జీవితాన్ని దేవునికి, నీ బ్రతుకును దేవుని కొరకు ప్రతిష్ఠించుకో. అన్ని వయస్సులు వచ్చినా, పెద్ద వయసుకు వెళ్ళిన నీవు కూడా నీ పాదాలు పట్టుకు ఏడ్చి 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 నీ పాపములన్నీ, నీ దోషములన్నీ కడుగుకో. ప్రభు సహాయం చేస్తున్నాడు.
నీ కనికరము ఆయనని కనికరించబోతున్నాడు. నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని, జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నీ కొరకు నిలువలా వ్రేలాడుతున్నాడమ్మా. నిలువల రక్తం ఆయన తలలో ఉండి కారిపోతుంది, చేతుల్లో ఉండి కారిపోతుంది. అది కదుగో ఒక సైనికుడు ఆయన చనిపోక ముందు బళ్ళెముతో డొక్కలలో పడిచాడు. ఆ డొక్కలో ఉండి రక్తం అంతా కారిపోతా ఉంది. నీ కొరకు, నా కొరకు, మన కొరకు మనము క్షేమముగా ఉండాలి, మనము బాగుగా ఉండాలని వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారి వ్రేలాడితివా నా యేసయ్యా అన్యాయపు తీర్పును నీ కొరకు అన్యాయము తీర్పు పొందాడమ్మా. నా కొరకు అన్యాయంగా తీర్పు పొందాడు. ఆయన శిక్షకు పాత్రుడైపోయాడు, శిక్షకు ఇష్టపడ్డాడు. ఎవరు చేసిన పాపము తను చేయలేదు. పాపము నీవు నేను చేస్తున్న పాపాలకు మానవుడిగా, ఒక మనుషుడిగా బ్రతికిన మనము చేసే ప్రతి పాపానికి, మన విధేయతకు ఆయన శిక్షలో ఉన్నాడు. తల్లి ఆయన శిక్షించబడ్డాడు. నీ కొరకు 2000 సంవత్సరముల క్రితమే, 2000 సంవత్సరముల క్రితమే ఆయన విలువైన రక్తాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరము నీ కొరకు సిద్ధపరిచి వెళ్ళాడు. ఆ శరీరము నీవు తిన్నప్పుడు, ఆయన రక్తము త్రాగుతున్నప్పుడు ఒక నూతనమైన కృప నీ మీద నిలబడుతుంది. ఒక నూతనమైన కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి. వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో నీ కొరకు యేసయ్య వ్రేలాడుతున్నాడు. ఆయన శరీరము నిండా గాయాలు, అరికాలు మొదలుకొని తల వరకు గాయాలు. ఎన్ని గాయాలు ఆయనను, లెక్కలేని గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయమ్మా. ఎన్నో గాయాలు మనకు తగలాలి, మనకందరికి గాయాలు తగలాలి. కానీ మనకు గాయము లేకుండా ఆయన గాయపడిపోయాడు. యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నన్ను కనికరించవా అని అడుగుతున్నావా? అయ్యా నేను ఒక ప్రవక్తనయ్యా, నేను ఒక నీ బిడ్డనయ్యా, కానీ నా బ్రతుకు సరిలేదయ్యా, నా జీవితం మార్పు లేదయ్యా, నా జీవితంలో ప్రార్థన లేదయ్యా, నా బ్రతుకులో కన్నీరు లేదయ్యా, వేదన లేదయ్యా, నాలో ఉండవలసినవి లేవయ్యా. నన్ను క్షమించమని అడుగు. నిన్ను క్షమించబోతున్నాడు తల్లి. నీ పాపము నుండి నిన్ను విడిపించి, నిన్ను పవిత్రంగా చేసి నిన్ను గొప్ప వ్యక్తిగా వాడుకుంటున్నాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా వాడుకోబోతున్నాడు. అయ్యా నేను గొప్ప వ్యక్తిగా కనబడాలయ్యా, నీ ఎదుట గొప్ప ప్రవక్తగా ఉండాలయ్యా, గొప్ప విశ్వాసిగా ఉండాలయ్యా. అయ్యా నాకు సహాయం చేయమని అడుగుదాం. అందరూ మోకరించిన మనము చేతులెత్తి ప్రభుని అడుగుదాం. చేతులెత్తి పశ్చాత్తాపముతో 1-2 నిమిషాలు నీవు అడుగు. 1-2 నిమిషాలు నీకు సమయం ఇవ్వబడింది. ఈ 2 నిమిషాల్లో ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నీ రక్తములో నన్ను కడిగయ్యా, నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించయ్యా. ఈ నూతన సంవత్సరములో ఈ 3వ మాసములో నేను అడుగు పెట్టాను ప్రభువా. ఈ పునరుద్ధార దినమందు నీ పరిచర్యలో ఉన్నానయ్యా. నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తూ బ్రతికిన నా శాపగ్రస్తుడనైపోయానయ్యా.
అయ్యా బాలాకు వలె, బాలాకు రాజు అంటున్నాడు నువ్వెవరిని శపించాలని చెప్తే బిలాము వెళ్ళి శపిస్తా ఉన్నాడు. వద్దు తల్లి, శపించవద్దు. నువ్వు దేవుని బిడ్డవే, అనేకుల కొరకు ప్రార్థన చేయి. నిన్ను నీవు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకో, నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను నీవు కొరకు సరి చేసుకునే ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. సరి చేసుకుంటున్నావా, దాచుకుంటున్నావా తల్లి? ఇదిగో అతిక్రమములను ఒప్పుకొనేవాడు కనికరించబడతాడు, వాటిని కప్పుకొనేవాడు మాత్రము శాపమును అనుభవిస్తాడని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చింది. ఇదిగో బిలాము అదే చేశాడు. దేవుని సేవకుడయ్యుండి, దేవుని ప్రతినిధి అయ్యుండి, డబ్బు కోసము, సంపాదన కోసము, రాబడి కోసము బ్రతుకుతూ ఉన్నావేమో. నీకు దేవుడు ఉంటే చాలు తల్లి. దేవుని వెనకాల ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంది. నీకెంత ధనము కావాలంత ఇవ్వగలిగిన వాడు నా యేసయ్య. ఎంత ఆరోగ్యము నీకు ఇవ్వాలంత ఇచ్చేవాడు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నేను రోగిని అనుకుంటూ మింగుతున్నావేమో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తములో నన్ను కడిగాయి. అప్పుడే ఒక నిమిషం అయిపోయింది. చాలామంది తల్లులు నోరు తెరవలేకట్లేదు. నోరు తెరవలేకపోతున్నావా? ఎందుకు తల్లి అలా మూసుకుంటున్నావు? నీకు వేదన లేదా? నీకు కన్నీరు లేదా? నీకు పశ్చాత్తాపము రావట్లేదా? ఒక్కసారి ప్రభువా ఆత్మదేవ సహాయం చేయండి, నాకు పశ్చాత్తాప హృదయముతో నన్ను నింపండి. ఈ సమయంలో మరొక పాట పాడుతుండగా కొద్ది నిమిషాలు నీవు సరి చేసుకుంటే ప్రభు శరీరము నీ యొద్దకు రాబోతుంది. ప్రభు శరీరము నీ యొద్దకు రాబోతుంది. ప్రభు రక్తము నీ ముందు ఉంచబడుతుంది. ఈ శరీరములో నీవు పాలు పొందుకు ముందే నీకు ఇవ్వబడిన కొన్ని నిమిషాల్లో నిన్ను నీవు సరి చేసుకుని పవిత్రపరుచుకుని ఆ శరీరాన్ని తీసుకో, ఆ రక్తాన్ని తీసుకో, ఆ శరీరాన్ని తిని ఆ రక్తము త్రాగి నీవు ఆశీర్వాదకరముగా ఈ స్థలము నుండి వెళ్ళాలని, ఈ స్థలము నుండి నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీ వెళ్ళాలి, ఆరోగ్యవంతుడిగా వెళ్ళాలి, ఒక ఆత్మీయుడిగా వెళ్ళాలి ఈరోజు ఈ స్థలము నుండి. దయగల పాత్ర కరుణామయుని, దయగల పాత్ర ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. అందరూ నోరు తెరిచి రెండోసారి కలిసి పాడదామండి. కోసమే సిలువతో సాగింది యాత్ర, అందరూ కరుణామయుని మళ్ళీ పాడదాం. దయగల పాత్ర అదే మాట, కరుణామయుని దయగల పాత్ర జ్ఞానపూర్వకముగా సిలువతో సాగింది యాత్ర. పెద్దలు చిన్నలు అందరూ కలిసి కరుణామయుని స్వరములెత్తి జ్ఞానపూర్వకముగా దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారదే అంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారదే అంబు పైన. నీకోసమే రెండోసారి పాడుతున్నాం అయ్యా, నీకోసమే. పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడిన ప్రభు శరీరము నీ ముందుకు రాకముందే ఆయన సిలువలో నీ కొరకు ఎలాంటి త్యాగము చేసి వెళ్ళిపోయారు, నీ కొరకు ఎలాంటి శ్రమను అనుభవించి ఆయన వెళ్ళారో నీవు జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. యేసయ్యని జ్ఞాపకము చేసుకో సోదరుడా. నీ కొరకు పడరాని పాటలు పడ్డాడమ్మా, చూడనల్లిన వానిగా మారిపోయిన వాడమ్మా, సొగసైన స్వరూపమైన లేదు ఆయనకి, సొగసైన స్వరూపమైన లేదు తల్లి.
నీ కొరకు నా కొరకు ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు. అదిగదిగో నా దేవుని ముఖం మీద ఉమ్మ వేసి నా మాట్లాడలేదమ్మా. ఆ ముఖం మీద ఉమ్మ వేస్తే నా దేవుడు మాట్లాడలేదు. ఉమ్మ వేసే వారిని వేయించుకున్నాడు. తల వెంట్రుకలు పెరికి వేస్తే బాధపడలేదు. తన తల వెంట్రుకలను పీకి వేస్తున్నాడు. తన దేహాన్ని అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. నా ప్రజల కొరకు నేను ఏదైనా చేస్తాననుకున్నాడు ఆయన. నా బిడ్డల కొరకు నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఎంత చేసి వెళ్ళాడు తల్లి. ఈ జీవితం నీవు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. నీవు దేవుని కొరకు నడవలేకపోతున్నావు. నీవు దేవుని కొరకు కష్టపడలేకపోతున్నావు. అయ్యా నీ కొరకు కష్టపడతానయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా నీ కొరకు నేను బ్రతకాలని ఉందయ్యా. నీ కొరకు నడవాలని ముందు నడవలేకపోతున్నాను. నన్ను నడిపించు. ఈరోజు దేవుడు నీ కొరకు గొప్ప కార్యము ప్రారంభించబోతున్నాడు. నిన్ను నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ప్రభువును పాదాలు పట్టుకుని ఏడువు. ఒక్క నిమిషమైన ఏడువు తల్లి, ఏడువమ్మా. కఠినపరచుకోవద్దు. నీ హృదయము కఠినం చేసుకోవద్దు. నీ హృదయం రాతిగా మార్చుకోవద్దు. నీ హృదయం ఎందుకు కఠినమైపోయిందండి? నువ్వు పశ్చాత్తాపడే హృదయం నీకు లేదు. ఆత్మదేవుడు నీలో లేడు. అందుకే నీకు పశ్చాత్తాపము లేదు, కన్నీరు లేదు. ఎవరు కన్నీరు గారుస్తారో, ఎవడు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతుమలాడుతారు, వారిని దేవుడు కనికరించబోతున్నాడు. వారిని కనికరించబోతున్నాడు నా యేసయ్య. ఇదిగో పాత్ర మన ముందు ఉంచబడింది. ఈ పాత్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పాత్రలో ఆయన శరీరం ఉంది. ఈ పాత్ర ఆయనది. ఆయన శరీరము ఎలా కొట్టబడిందో, తునాతునుకలుగా చేయబడిన ఆయన శరీరం, కాల్చబడిన ఆయన శరీరము నీకొక శరీరముగా, ఒక రొట్టిగా కావచ్చేమో అనుకుంటున్నావేమో. ఒక తల్లి, ఆయన శరీరం ఇది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది మీ శరీరము నాన్న. ఇది మీ శరీరము. మాకు ప్రయోజనము కలగాలని, మేము దీవెనకరముగా ఉండాలని, నీతో జీవితం మేము కొనసాగాలని, కడ వరకు నీకు నమ్మకముగా యథార్థముగా ఉండాలని మీరు చేసి వెళ్ళిన త్యాగము ఈరోజు రక్షించబడిందయ్యా. బిలాము వలె మేము కాకూడదయ్యా. బిలాము వలె మేము బ్రతకకూడదయ్యా. బిలాము ఒక భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రమాదకరమైన మనుషుడిగా మారిపోయాడయ్యా. ఇక్కడున్న మేము బిలాము వలె ఉండకూడదయ్యా. బిలాము వలె ప్రవర్తన మాలో కనబెడుకున్నట్లు మీరు మమ్మను పరిశుద్ధపరచండి. ఈ శరీరము ద్వారా మా జీవితాలు మార్చుకోవడానికి ఈ పాత్రను మీరు అభిషేకించమని. ఈ పాత్రలో మీ అభిషేకము ఉన్నప్పుడే ఇది మీ శరీరం. ఈ పాత్రను మీరు ఆశీర్వదించినప్పుడే ఇది మీ శరీరం. దీనిని ఆశీర్వదించయ్యా. 5 రొట్టెలు ఆశీర్వదిస్తే 1000 మంది తిన్నారు. మిగిలిన తండ్రి, ఇది మీ శరీరముగా, ఇది మీ శరీరముగా మేము భావిస్తున్నాం. దీనిని తీసుకోవడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. ఈ పాత్రలో మీ అభిషేకం, మీ ఆశీర్వాదం, మీ దీవెన సమృద్ధి కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం. మహిమ కార్యాలు జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ మధ్యకి ప్రభు శరీరం వస్తూ ఉంది. మీరు ముసుగులో ఉండి అలాగే ఉండకూడదు. ఒక పాట పాడుతున్నారు ఇక్కడ, సేవకురాలు పాడుతుండగానే ప్రభు బల్ల కార్యక్రమం జరుగుతుంది. మీ మధ్యకి వచ్చిన ఈ శరీరము తీసుకోనండి. ప్రభు, ఈ శరీరం ద్వారా నేను ప్రయోజనముగా మార్చబడాలి, ప్రయోజకురాలుగా మారాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి, ప్రతిరోజు నీకు నమ్మకమైన బిడ్డగా బ్రతకాలి అని ప్రార్థన చేసుకుని శరీరం తీసుకుని ఆ తదుపరి మనం
రెండవ పాత్ర మన మధ్యకు వస్తుంది, అది యేసయ్య రక్తము. ఆ రక్తము కూడా నిన్ను పరిశుద్ధపరిచి ఒక నూతన సృష్టిగా, ఒక నూతనమైన ఆలోచనలతో, నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన కృపతో నీవు నింపబడతావు. ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడదాం. ఈ కార్యక్రమాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మహిమ కలుగునట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ఈ మీ శరీరము మీ రక్తము సిద్ధముగా ఉంది. దీని మీద మీ ఆత్మను అభిషేకం నుంచి, మీ దీవెన నుంచి పాలు పొందుచున్న ప్రతి తల్లి దీవించబడినట్లు, సంఘమంతా క్షేమాభివృద్ధి నొందినట్లుగా సహాయం చేయండి. ఈ బల ఇవ్వడానికి అర్హత ఇచ్చిన నన్ను బట్టి బలహీనుడును, అల్పుడును ప్రభువా, ఏ గొప్పతనము లేదయ్యా. నీవు నన్ను అర్హుడిగా చేసినందుకు నిన్ను వందనాలు చెప్తున్నానయ్యా. మా యొక్క కార్యక్రమాన్ని దీవించయ్యా. ఈ కార్యక్రమం మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ దీవెన కలుగ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ మధ్యకి ప్రభు శరీరం వస్తుంది. పాలుగారే దేహంబుపై బైబిళ్ళు కొంచెం పక్కన పెట్టుకోనండి. దైవదాసులు మన మధ్యలోకి వస్తున్నారు. ప్రభు వల్ల మీకు అందించబడుతుంది. సిద్ధపాటు కలిగి మోకాటి మీకు వచ్చి అందరూ కూడా ఒక భక్తి కలిగిన, యథార్థత కలిగిన, యోగ్యమైన స్థితిలో కొరడాలు ఎన్నో ఖాళీ ఇవ్వండి. జ్ఞానపూర్వకముగా పాట పాడదాం అందరూ కూడా. రెండోసారి మాడినాయి నడివీధిల నడిపాయి, నోరు తెరవలేదా ప్రేమ. రెండోసారి కలిపి పాడదాం. బదులు పలకలేదా ప్రేమ. అందరూ చక్కగా పాడుతున్నారు. ఇంకా నోరు తెరవలేదా ప్రేమ. అమ్మా నీకోసం రెండోసారి పాడుతున్నారమ్మా. బదులు పలకలేదా నోరు తెరిచి ప్రేమ. ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువతో సాగింది యాత్ర, పడదాం. కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. బంతిలాడినారు, బాధలను పెట్టినారు, బంతిలాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. నోరు తెరవలేదా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపముతో, బదులు పలకలేదా జ్ఞానపూర్వకముగా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. మా దైవదాసులు వస్తున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇది నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కొంచెం నడవడానికి జ్ఞాపకం వదలండి. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువతో సాగింది యాత్ర, రెండోసారి కలిసి. కరుణామయుని దయగల చాలా మంది విరిగి నలిగిన కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడమ్మా. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, నీ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. అయ్యా, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. తన ముఖము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు.
తన ముఖము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. మా దైవదాసులు వస్తున్నారు మీ మధ్యలోకి, గమనించండి. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు కొంచెం బైబిల్ పక్కన పెట్టి ఖాళీ వదలండి, నడవడానికి ఖాళీ కావాలి. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహంబు పైన, మరొకసారి పాలుగారే దేహంబు పైన, పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారే దేహంబు పైన, పాపాత్ముల కొరడాలు ఎన్నో. అయా మేము సిద్ధపడ్డాము, ప్రభు శరీరం మాకు అందలేదన్న వారు ఎవరుంటే మీ చేయి చూపించండి. నడిపాయి నాట్యమాడినాయి, మా చేయి ఎత్తే ఉంచండి. ప్రభు శరీరం మాకు అందలేదన్న వారు, నోరు తెరవలేదా ఈ ప్రేమ, ప్రభు శరీరం మాకు అందలేదన్న వారు చేయి చూపించండి. బదులు పలకలేదా ఈ ప్రేమ, మేము సిద్ధపడ్డాము, ప్రభు శరీరం మా దగ్గరికి రాలేదన్న వారు, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనులకు. ప్రభు శరీరం మనకి చేతిలో ఉంది, అందరూ భోజనం చేయండి. ప్రభువా ఇది నీ శరీరం, ఇది నీ శరీరము నాయనా, నేను తినుచుండగా నా జీవితాన్ని, నా బ్రతుకును ఒక నూతనమైన కృపచో నన్ను నింపండి ప్రభువా. మరొక చిన్న ప్రార్థన మనకు చేసుకుని ప్రభు రక్తం మన మధ్యకు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా పూర్వకముగా ఉందాం. అందరూ కూడా భుజించండి ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తానికి మనం సిద్ధపడతాం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సహాయం చేసేవారు ఎవరైనా రండి, ఒకరు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఒక సహాయం చేసేవారు ఎవరైనా ఒకరు రండి. ప్రార్థన చేసుకుని ప్రభు రక్తాన్ని మనం తీసుకుందాం. నాలుక ఎండెను దాపిగొని, పాత్ర మన ముందు ఉంచబడింది. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శరీరము భుజించిన తదుపరి నీ రక్తము మా కొరకు సిద్ధం చేశారు. ఈ పాత్రలో మీ రక్తాన్ని ప్రోక్షించారు. ఇది మీ రక్తము, పాపాత్ములమైన మా కొరకు కాచిన రుధిరధారలైన రక్తం, సిలువలో ధారబోసిన మీ రక్తం, మమ్మల్ని నూతనపరిచే రక్తం, ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించే రక్తం. ఈ దినమందు నీ శరీరము మేము తినటమే కాదయ్యా, మీ రక్తము కూడా త్రాగుటకు మాకు సిద్ధపరిచిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మా జీవితాలు ఒక నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలులు నింపబడే అభిషేకము మాకు దయచేయండి. ఈ పాత్ర మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్తం మన మధ్యకు వస్తుంది. ఈ సమయంలో కల్వరి శ్రమలన్నీ పాట పాడుతుండగా సిలువ ధ్యానంలో ఉండండి.
ఘోర సిలువ మోసి కృంగుచునే కల్వరి శ్రమలలో నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే గాయములాచే బాధనంది రక్తము కార్చి హింసనుంది సిలువలో వ్రేలాడే నీ కొరకే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలు వ్రేలాడే నీ కొరకే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము నాలుక ఎండెను దాపిగొని కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను దాపిగొని కేకలు వేసెను దాహమని సేదురసమును పానము చేసెను జీవాయోగమును సేదురసమునే పానము చేసెను జీవాయోగమును సిలువలో వ్రేలాడే నీ కొరకే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అందరూ పాడుకుందాం. అందరికి వచ్చిన పాట ఇది. రక్తము నిష్కలంకమైన ప్రభువు యొక్క రక్తము మీ దగ్గరికి రాబడుతుంది. రక్తము రక్తము దైవదాసులు ఖాళీ చూపించి తీసుకోవాల్సిందిగా ప్రభువు పెట్టమని చేస్తున్నాం. ధ్యానపూర్వకంగా పాట పాడుకుందాం. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన మైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము బహు మన శిక్షను తొలగించెను ఇంకనూ మేము సిద్ధపడి ఉన్నామండి. ప్రభు రక్తం మా దగ్గర రాలేదంటే మీ చేయి చూపించండి. తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే ఇంకనూ ప్రభు శరీరము రక్తము మిగిలి ఉంది. రక్తము మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందిన వారు బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు. యేసు రక్తము వారి కోసం కూడా మనం ప్రార్థించబద్ధమై ఉన్నాము. అందరూ సేవించండి ప్రభు యొక్క రక్తాన్ని. రక్తము దయచేసి అందరూ ప్రభు రక్తం తాగేచ్చు. ప్రభువా, ఇది నీ రక్తంగా నేను త్రాగుతున్నానయ్యా, నా జీవితంలో ఒక బలమైన కార్యాన్ని చేయమని అందరూ కూడా రక్తము త్రాగిన వారు పరిచారకులు మేము మధ్యకు వస్తున్నారు. మరి ఆ గ్లాసు ఆ పళ్ళెంలో పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. పెట్టేసిన వారందరూ మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు శరీరం మనకి ఇచ్చారు. ప్రభు తన విలువైన రక్తం మన కొరకు ఇచ్చారయ్యా. ఆయన మన కొరకు ఎంత చెల్లించాడో, ఎంత ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాడు. అవన్నీ కూడా మనకు లభించినట్లుగా, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన మీదకి దిగి వచ్చినట్లుగా, ఆయన ఇచ్చే ప్రతి వరము దేవుడు మనకి అనుగ్రహించలాగున అయ్యా, నీ ఆశీర్వాదాలలో నేను ఉండాలయ్యా. నీ యొక్క వరములలో నేను కూడా పాలు పొందే వ్యక్తిగా ఉండాలయ్యా. నీవిచ్చే ప్రతి వరము గొప్పది నాయనా. నీవిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగజేసేదయ్యా. నీవిచ్చే ప్రతి మేలు నన్ను బాగు చేసేదయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మీరు జరిగించారు. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మ స్వాధీనం. దైవజనులు చక్కటి వాక్యాన్ని సిద్ధము చేశారు తండ్రి. వారి నోటను మీరు ఉంచిన మాటలు మాకు తెలియచేశారు. బిలాము దేవుని సేవకుడే, కానీ దేవుని మాటను ప్రక్కన పెట్టాడయ్యా. ఈరోజు మేము అలా చేయడానికి వీల్లేదు. బిలాము వలె బ్రతకడానికి వీల్లేదయ్యా. నీవిచ్చిన ఆ మాటను నెరవేర్చుకునేవారుగా, నీ మాట వినేవారుగా, నీ కొరకు బ్రతికేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను దీవించండి. సంఘ పరిచయం దీవించండి. అనేక కార్యాలు జరిగించండి. బలలో పాల్గొన్న వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా కొంతమంది బాప్తిస్తం పొందకుండా, రక్షణ పొందకుండా, బలలో పాల్గొనకుండా కొంతమంది బయట ఉంటున్నారు అయ్యా. ఆ యవ్వన బిడ్డలు రక్షించబడినట్లు, ఆ యవ్వన బిడ్డల మీద నీ చిత్తం నెరవేర్చబడినట్లు ఈ పరిచర్య ద్వారా అనేక కార్యములు జరుగుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు చక్కటి అద్భుతమైన ప్రభు బల్ల మన కొరకు
జరిగించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునట్లు మనమందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. కూర్చుండి గట్టిగా. దేవుడు ఎంతో తన మహిమకరముగా జరిగించిన ఈ బల్ల కార్యక్రమాన్ని బట్టి మనం సరిగా కొట్టలేకపోతున్నాం. అందరూ ఒకసారి కూర్చున్న తర్వాత చప్పట్లు కొట్టుకుందాం. దేవునికి మహిమ కలుగును. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి సమయంలో మరి చివరిగా ఒక కార్యక్రమం ఉంటుంది. అంత కార్యక్రమం అయిపోయింది. ప్రభు పరిచర్య కొరకు కానుక పాత్ర ఇక్కడ ఉంటుంది. మనమందరం లేచి నిలబడతాం. అందరూ పురుషులు స్త్రీలు లేచి నిలబడండి. దయచేసి బాలింతులుగా ఉన్నటువంటి దివ్య కొరకు ఎస్తేరు కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకరు పాట పాడుతుండగా కానుక పరిచయం జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు గడిచిన దినాలన్నిటిలో మరి అతను ఎంతో ఉచితమైన ప్రేమతో మనందరినీ కూడా కాసి ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమకరమైన జీవితాన్ని మనకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చలేం. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని మనం క్రీస్తు కొరకు బ్రతికే వారిగా ఉండాలని నా మనసాక్షి. అదేవిధంగా మరి మీకు అందరికీ తెలుసు మరి ఎస్తేరి, అలాగే మరి మన సహోదరి మరి ఆమెకి మరి నెలలు ఇంకా నిండుకోలేదు. ఇంకొక 20 రోజులు గడి ఉంది. మరి బాబు మరి అడ్డంగా ఉండటం ద్వారా మరి అనుకోని రీతిలో మరి ఎస్తేరికి ఆపరేషన్ చేసి మరి బాబుని తీశారు. అయినా తల్లి బిడ్డ బాగానే ఉన్నారని మరి డాక్టర్ గారు చెప్పారు. నేను కూడా వెళ్ళలేదు. మరి ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుని తల్లి చాలా బాధపడుతుంది. మీరందరూ మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉండి మన మధ్యలో వచ్చే వరకు ఆయన కాపుదలకు అనుగ్రహించలాగా ప్రార్థన చేయండి. మరి మన బిడ్డే అనడానికి లేదు. మరి అనేకులు బలహీనులుగా రోగులుగా తీర్చబడిన వారు లేకపోలేదు. వీరందరి కోసం మరి ప్రార్థనలో పెడుతూ దేవుని చేతులకు అప్పగించండి. మరి కొద్ది మాటలో సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమె. దయచేసి పాట పాడుతుండగా కానుకల పరిచయం జరుగుతుంది. తర్వాత సాక్ష్యం, కొన్ని అనౌన్స్మెంట్ ఉంటాయి. ఈ వారంలో జరిగే ప్రార్థన కూడికలు అవసరతల గురించి మీకు ప్రకటించాలి. ఆలస్యం అనుకోవద్దు. మనకి ప్రభు బల్ల రోజున కొంచెం లేట్గా ఉంటుంది. వెంటనే మనం బాధపడదు. ఎవరైనా ఒకరు రెండమ్మ ఒక పాట పాడదండి. పరిచర్య గురించి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమందు నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమందు నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను.
సాటి కాదయ్యా, ఎన్ని ఉన్నా ఏది సరి కాదు యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమందు నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమందు నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. దయచేసి బెతిస్టా మినిస్ట్రీ వారు నిర్వహించే ఉపవాస 21 రోజులు ముగింపు ఈ రాత్రి మరి ఉర్లగొంది తిప్పలోనే మరి సన్నీ జోసెఫ్ మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మరి గత వారము నుండి కొందరు కుటుంబ ఆరాధన కూడికలు అడుగుతున్నారు నూతన సంవత్సరంలో. మరి నూతన సంవత్సరంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఖచ్చితంగా మాకు ఎన్ని ఇబ్బందులున్నా మా ఇబ్బందులు మేము ప్రక్కన పెట్టి మీతో ఉండి మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము ఎంతటికి మేము ముందుకు ఇష్టపడుతూ ముందుకు సిద్ధపడుతున్నాం. మరి దయచేసి మీ కుటుంబ ఆరాధనలో మరి ప్రతి వారంలో కనీసం 3-4 ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మరి జల్లా చంద్రరావు పౌలు గారు ఇస్తేరమ్మ గారు వారి కూటం చెప్పారు శుక్రవారం. ఆదివారం రాత్రికి మాకు ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళారు. మరి ఈరోజు వారికి కనబడలేదు. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఉన్నా లేకపోయినా ఈరోజు రాత్రి ఏదో ఒక చోటనే ప్రార్థన ఉంటుంది. వారి ఇంటికాడ లేకపోయినా విజయమ్మ గారింట్లో ఉంటుంది. వారికి రేపని చెప్పాము సోమవారం రాత్రికి. మరి 2 రోజులు ఈరోజు రేపు రాత్రి అంటే ప్రక్కనే కోటాలు పెట్టారంటే ఇప్పుడు ప్రకటించేవి మన కోటాలు వారము నుండి వారు కోరుకున్న కోటాలు. ఎందుకంటే విజయమ్మ గారు 2 వారాల నుంచి అడుగుతున్నారు. మరి మేము సమయము లేకపోవటం వలన కొన్ని పరిస్థితులు బట్టి మేము పెట్టలేక 2 వారాలు వెనక గంటాం. అంతకుముందు భాగ్యలక్ష్మి గారు కూడా కోరారు. ఆమె కూడా 1 వారం అంతా కనిపెట్టారు వెయిటింగ్. గత వారం జరిగింది. శుక్రవారం కూడా మరి ఒక స్థలంలో జరిగింది చక్కగా పండు గారింట్లో. మరి వారానికి 2-3 కూడికలు మన గృహాల్లో జరగటం అది మనకు ఆశీర్వాదం, శాపమేం కాదు. కనుక మీరు గమనించుకోనండి. ఈ సహజంగా అన్నీ వాళ్ళు 21 రోజులు పూర్తి చేసుకున్నారు కనుక వాళ్ళు ఏదో జరుగుతుందో వాళ్ళకి సంఘం ఉంటుంది. మనం అంతగా వెళ్ళవలసిన పెద్ద అవసరం ఏముండదు, కానీ ప్రార్థన చేద్దాం అంతే. వీలుగా ఉంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆప్యాయత ఉంటే వెళ్ళండి, తప్పులేదు. ఈరోజు రాత్రి రేపు రాత్రి 2 స్థలాల్లో మనకు ప్రార్థన ఉంటుంది. సతీష్ చిన్న మాట చెప్తానని చెప్తున్నారు. 2 మాటలతో ముగిస్తానన్నారు కనుక మీరు వినాలి. విని
దేవుని మేలు. ప్రైజ్ లార్డ్. దేవుని నామాన మీ అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి అందరికీ వందనాలు. నా భార్య ప్రెగ్నెంట్ అయింది ఫస్ట్ టైము. అంటే అప్పుడు అవ్వగానే నేను ఒకటి సాక్ష్యం, చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా భార్య, నా బిడ్డ క్షేమంగా ఉంటే చర్చిలో సాక్ష్యం చెప్పుకుని నేను కానికేసుకుంటానని చెప్పుకున్నాను. అందుకని ఈరోజు చిన్న సాక్ష్యం ఒకటి చెప్పాను. ఇంకోటి ఏంటంటే, మా తండ్రి గారికి మొన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు నా తండ్రికి. నా తల్లి గురించి, నా తండ్రి గురించి, నా భార్య బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. మరి దేవుడు మరి సతీష్ వారి సతీమణి వారి జీవితంలో దేవుడికి ఎంతో గొప్ప కార్యం చేశారు. మరి మగబిడ్డ దేవుడు వారికి ఇచ్చాడు. అందరిని బట్టి సంతోషం. రేపు నిన్నటి దినమున మరి మా యొక్క కుమార్తె ఎస్తేరు కూడా మరి ఆపరేషన్ చేయడం జరిగింది. మరి మగబాబుని ఇచ్చాడు వాళ్ళకి. మీరందరూ ప్రార్థన చేశారు. దేవుని చిత్తమైతే మరి వాడి తల్లిదండ్రులు మీ మధ్యకు వచ్చిన తర్వాత మీకు ఏదైనా పానీయం ఇవ్వగలిగితే వాళ్ళు తప్పకుండా ఇచ్చి మిమ్మలను వారి సంతోషాన్ని పంచుకుంటారు. రైతుల సాక్ష్యం చెప్పండి. జీవన్ గారు కూడా చిన్న సాక్ష్యం. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. అలాగే దైవజనులకి, అమ్మగారికి, పాస్టర్ గారు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మేము పనికి వెళ్ళాము. మరి దేవుడు ఎంతగానో ప్రేమించి పని విషయంలో కానీ సమస్తమును ఆయన కార్యం చేశాడు. మరి నేను మొదటిగా ఏమనుకున్నానంటే, అయ్యా ఇది ఎక్కడికి వెళ్ళినా నీ కార్యం జరిగించండి, నీ సాక్షిగా నిలబెడతానని నేను అడగగా, మరి ప్రతి విషయంలో, పని విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ సమస్తమును ఎంతగానో ప్రేమించి మరి మాకు అనేక కార్యాలు జరిగినాయి. అందుని బట్టి దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మేము అవి ఎన్నో రోజులు పనులు చేసుకుని మరి గృహాలు తిరిగి వచ్చాము. మరి దేవుడు ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలో కూడా ఏ లోటుపాట్లు లేకుండా కార్యం జరిగినందుకు మరి దేవునికి గొప్ప సాక్షిగా నిలబెడతాను అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే నా కుటుంబం కొరకు, నా కొరకు, అలాగే నా పెద్ద బిడ్డ విషయంలో మరి బాగోలేదు, ప్రార్థన చేయండి మీరు అందరూ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పారు. మరి మేము పనికి వెళ్ళాం. దేవుడు ఎంతో చక్కటి మేలు చేశారు. మన మధ్యలో కొంతమంది చాలా శారీరకంగా బలహీనలు ఉన్నారు. అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి సహోదరి తామర్ గారు తెలుసా మీకు, తల బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంకా కొన్ని రోజులు ఆమెకి కరెంటు పెడుతున్నారు. రోజుకి ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆమె ఇంకా పూర్తి అవ్వలేదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆ బిడ్డని, యవన బిడ్డని దేవుడు తన మహిమకరంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం. మరి శ్రీవల్లి గారు కూడా కొంచెం శారీరకంగా బలహీనరాలని చెప్పారు. మరి వారు కొరకు ప్రార్థించమని తమ్ముడు కోరుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి పేరు పేరు చొప్పున మేము ప్రార్థించే భారము బాధ్యత మనకుంది. మరి అప్పుడప్పుడు సహోదరి తల్లిగారు, వారి అమ్మగారు, ఆమె కూడా బలహీనరాలు. ఆమె కొరకు కూడా ఇంకా యేసుపాదం గారు, తన భార్య ప్రిస్కిలమ్మ గారు, ఇంకా మరి మనోహ గారు కుమార్తె పెద్ద పాప మరి ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమె కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు. ఇలాగా చాలామంది బిడ్డలు, చక్కటి బిడ్డలతో తల్లిదండ్రులు ఉన్నారు. మరి అందరూ కూడా దేవుడు చక్కగా జరుగుతున్నారు. కనుక ఈ సమయంలో చిన్న పలహారం వారు ఏర్పాటు చేశారు. పానీయం మీకుంది. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీ అందరికీ కూడా అన్నిటితో ఒకే ప్రార్థన చేస్తాం. మీరు వెళుతున్నప్పుడు స్వీటు, అసలు డ్రింక్స్ మీకు ఇవ్వబడుతుంది. ప్రార్థన, చిన్న ప్రార్థన. అందరూ చేతులు ఎత్తుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ దేవునికి వందనాలు చెప్దాం. అందరూ దేవునికి వందనాలు చెప్దాం. ప్రభువా, ఈరోజు ఈ పరిచర్య ద్వారా నా కుటుంబము నేను దీవించబడ్డామయ్యా, మేలు పొందుతున్నామయ్యా. మాకు స్వస్థతనిచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఐశ్వర్యమునిచ్చావయ్యా. మాకున్న బలహీనతలన్నీ కూడా ఇప్పుడే సమస్తము మా నుండి దూరమగును గాకని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభా, నీ ఘనమైన కార్యాలు ఎన్నో జరిగించండి. ఇప్పటికి ఎన్నో కార్యాలు చేస్తూనే ఉన్నావు ప్రభా. నువ్వు గొప్ప కార్యాలు చేయవాడవు. ఈ కృపానిధి పరిచర్యను మీరు దీవించండి. మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు సాక్ష్యములు ఇచ్చారు తండ్రి. వారికి ఉన్న ఇబ్బందుల గురించి చెబుతూ వచ్చారు నాయన. ఇంకా కొంతమంది నాయన వారికి ఉన్న సమస్యలు, బలహీనతలు చెబుతూ ఉన్నారు తరచుగా. అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, గత వారంలో 4 స్థలాల్లో కూడికలు జరిగాయి.
ఈ వారంలో కూడా మరొక 2 స్థలాల్లో ఈ రాత్రికి రేపు జరగవలసిన కూడికలు ఉన్నాయి. నైనా మా ప్రక్కవారి సంఘాల్లో కూడా కూడికలు జరుగుతున్నాయి. ఈ రోజుతో ముగించుకోబడుతున్నారు 21 రోజునైనా. మరి ఇంతవరకు వారు నీ సన్నిధిలో ఉన్నారు. నిశ్చితమైతే ఈ పూర్తి అవుతున్న రోజు కూడా వారికి మహిమగార్థంగా జరిగించుకోండి ప్రభువా. ఆ విధంగా జరగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి సంఘంలో 2 స్థలాల్లో ప్రభువా, ఈ రాత్రి రేపు రాత్రి అయ్యా మీరు సహాయం చేయండి. చంటి బిడ్డలతో తల్లిగా ఉన్నటువంటి బాలింతలు 2 కొరకు, ఇంకా మరి కొంతమంది కొరకు, చంటి బిడ్డలతో ఉన్న తల్లులందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా వృద్ధుల కొరకు నాయనా, నడవలేని వారు ఉన్నారు ప్రభువా, వారి నడవలేని స్థితిలో ఉన్నారు. అనారోగ్యము సరిగా ప్రభువా, వారి జీవితంలో ఆరోగ్యము కుదురుబడిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వారు ఎంతకాలం ఉండి బాధపడుతున్నారు. ఇప్పుడే యేసు నామములో ఆరోగ్యవంతుల కుదురుగాకని ప్రార్థన చేస్తున్నారు. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ఇగో సిద్ధపరిచిన పానీయము పలహారాన్ని మీరు దీవించము. సేవ కొరకు వాడుకోండి. మెడలిచ్చే కానుకలన్నిటి వందనాలు తండ్రి. ఆయా స్థలాన్ని దూర ప్రాంతాల నుండి మా మధ్యకు వచ్చారు. సోదరుడు జాన్ గారు, అలాగే నాయన సాల్మాన్ గారు కూడా మట్టుగుడి నుండి తన భార్య బిడ్డలతో వచ్చారు ప్రభా. ఇంకా కొంతమంది ఈరోజు రావాల్సిన వారు రాగలేకపోయారు. వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ మీ చేతిగా అప్పగిస్తున్నాం. దేవా, ఇవ్వబడిన ఈ కానుకలను మీ సేవ కొరకే మాత్రం వాడుకోండి. అయ్యా, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు దర్శించి మంచి ఆరోగ్యం ఇచ్చి చంటి బిడ్డ తల్లులను మరలా తిరిగి మా మధ్యకు వచ్చే వరకు కూడా నీ కృపతో వారు నింపబడుదురుగాక, మంచి ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఏస్తేరికి నేను చలి జ్వరం వచ్చిందని చెప్పారు. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి. నీ సేవకులుగా మేము ఉండవలసిన బాధ్యతను బట్టి మేము ఎక్కడున్నాం, ఎవరు ఎక్కడున్నా ఏం చేయలేం. అందరికీ చేసేది నీవే, అందరిని బాగు చేసేది, అందరు లేవనెత్తేది, అందరి పట్ల నీ కనికరము చూపేది నీవే. ఈరోజు చక్కటి వర్తమానం ఇచ్చి నీ దాసులు సిమోను గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెన ఆశీర్వాదాలతో ఇక్కడ అందరిని మమ్మల్ని నింపండి అయ్యా. నీ చిత్తమైతే ఇలా ప్రతి ఆదివారము, ప్రతి శనివారము, శుక్రవారము కుటుంబారాధనలో మేమందరం కనబడడానికి సహాయం చేయండి. పనులకి వెళ్ళిన బిడ్డలు తిరిగి క్షేమంగా రావడానికి సహాయం చేశావు. ఇంకా కొంతమంది రాగలేదు ప్రభువా, వారి పనులు చేసుకుంటున్నారు. వారు వచ్చే వారు కూడా మీ కాపుదల వారికి దయచేయండి. ఈరోజు మీ సన్నిధి మాతో ఉంచమని. అలాగే సతీష్ గారు కూడా చక్కటి సాక్ష్యం చెప్పారు తన జీవితంలో మీరు చేసిన కార్యం. నేను శివ కూడా బలహీనుడిగా నిన్నటి నుండి ఉన్నారని చెప్పారు. వారు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరికి బలహీనత ఉన్నా నైనా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఈ సమయంలో సహోదరి తామరని కూడా మీ చేతికి పెడితే అప్పగిస్తున్నాను. కొన్ని రోజుల నుండి నైనా ఆ బిడ్డకి నైనా మరి తలకి స్కానింగ్ జరుగుతూ ఉంది ప్రభువా, కరెంట్లు పెడుతున్నారని చెప్పారు. మరి ఆ విషయంలో మీరు గొప్ప కార్యం చేస్తున్నారు నాయనా. నీ బిడ్డ ఒక నూతనమైన కార్యము నీ బిడ్డ చూడబోతుంది. తనను బట్టి తన ఇంటి వారందరూ రక్షించబడాలి, తన బిడ్డలందరూ రక్షించబడాలి, తన స్వజనులందరూ రక్షించబడాలి. ఆ విధంగా కృప చూపమని యేసు నామములో ప్రార్థించి బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నా. ఇంకా ఎవరినైనా మరిచిపోతున్నాయినా వారిని కూడా దీవించి మీ కాపుదల ఉంచమని, తిరిగి మేమందరం క్షేమంగా మా గృహాలకి చేర్చండి. ఈ రాత్రికి రేపు రాత్రికి మేము ఆయా స్థలాల్లో మేము కనబడాలి. విజయమ్మ గారు, అలాగే ఇస్తేరమ్మ గారు, నేను 2 స్థలాలు జరుగుతున్న కూడుకులు ఈ వారంలో ఎక్కడైనా జరగాలని ఆశపడితే వారికి కూడా ప్రేరేపణివ్వండి. అలాగే ప్రభువా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇగో సోదరు నాగేశ్వరరావు గారు, తన భార్య చాలా బలహీనరాలు, చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఇలాంటి బలహీనులు చాలామంది ఇక్కడ ఉన్నారు ప్రభువా, వారందరినీ కూడా బాగు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సమాధానము, సహాయము, సమృద్ధి, సంతోషము, ఆనందము మనందరి జీవితాలకు, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన దేశానికి ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. హలో క్రీస్తు మహారాజుకే అందరికీ వందనాలు. ఈరోజు ఎస్తేరమ్మ గారింట్లో ప్రార్థన ఉంది. రేపు రాత్రి విజయమ్మ గారింట్లో ప్రార్థన. గమనించండి, ఇక్కడ పలహారం ఉందండి. మొదటిగా దైవజనులకు ఇచ్చేసి ఆ యొక్క పానీయాన్ని మరియు స్వీట్ని కూడా తీసుకెళ్ళి పంచవలసిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాం. అమ్మాయ పంచేవారు ఎవరున్నారండి? మొదటిగా దైవజనులకు ఇచ్చేసి చూడండి. ఎలా ఉన్నారు?